అందరికీ నమస్కారం. 67th నేషనల్ అవార్డులో మా మహర్షికి అవార్డు రావడం ఈజ్ వెరీ హ్యాపీ మూమెంట్. అంటే ఇందాక వంశీ అని చెప్పాడు, ఒక ఐడియాని ప్రేక్షకుల దగ్గరికి సినిమా రూపంలో తీసుకెళ్ళి ప్రేక్షకులు దాన్ని సక్సెస్ఫుల్ సినిమా చేసి ఈరోజు 67th నేషనల్ అవార్డులో జ్యూరీ వాళ్ళు మహర్షి సినిమాను సెలెక్ట్ చేయడం. సో ఇది చాలా హ్యాపీ మూమెంట్ మాకు హోల్ టీమ్కి. అండ్ థ్యాంక్ యూ వంశీ, ఒక మంచి ఐడియాకి ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని పెట్టుకొని ఒక కమర్షియల్గా కూడా మిస్ అవ్వకుండా రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఒక మంచి సినిమాలో చాలా టఫ్ జాబ్. మీ హోల్ టీమ్ కష్టపడి చేశారు అది. అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు, ఒక మా జర్నీలో ఒక గ్రేట్ ఫిలిం మళ్ళీ మా బ్యానర్కి ఇచ్చినందుకు. అలాగే అశ్విని దత్ గారు, పివిపి గారు, మా బ్యానర్ ముగ్గురం కలిసి ప్రొడ్యూస్ చేసాం. అవార్డు మాకు వచ్చిన ఇది మా అందరిది, ఒకరిది కాదు ఇది. థ్యాంక్ యూ దత్తు గారు అండ్ పివిపి గారు అండ్ హోల్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి హోప్స్తో పాటు నా హోప్స్ కూడా ఏమైపోతాం ఏంటి అనే ఫీలింగ్లోంచి మళ్ళీ ఈ March 22 ఐ థింక్ ఈ అనౌన్స్మెంట్తో మళ్ళీ ఒక ఇట్ గేవ్ అట్లీస్ట్ మీ అ గ్రేట్ బ్రీత్ ఆఫ్ హోప్. అండ్ ఈ అవార్డు నేను నిజంగా చెప్పాలంటే ఐ థింక్ తెలుగు ప్రేక్షకులకే నేను డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అ ఫిల్మ్ ఈజ్ సంథింగ్ వాట్ ద ఆడియన్స్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ నథింగ్ లెస్ అండ్ నథింగ్ మోర్. ఎందుకంటే మోస్ట్ పాపులర్ ఫిల్మ్గా ఈరోజు ఇది అందింది అంటే ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు ఇది పాపులర్ చేయడం వల్ల, మేము ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెట్టుకొని దాని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల, ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వల్ల జరిగిన ఒక ఇది. సో నేను తెలుగు ప్రేక్షకులకే అంకితం ఇస్తున్నాను. అండ్ ఫస్ట్లీ the biggest part of this film is of course మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఐ స్టిల్ రిమెంబర్, నేను ఫస్ట్ డే నరేషన్ ఇచ్చిన రోజు ఆయన హీ వాజ్ సో హ్యాపీ. అండ్ ఆ రోజు అన్నారు ఒకటే మాట, వంశీ ఇఫ్ యూ మేక్ దిస్ ఫిల్మ్ దెన్ దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరీర్ అని. సో ఆ నమ్మకంతోనే మేము జర్నీ స్టార్ట్ చేసాం, ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళాం. అండ్ ఫైనల్గా May 9th, 2019 సినిమా రిలీజ్ అయ్యాక ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఆ తర్వాత ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు, దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్ ఆఫ్ మై కెరీర్ అని. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ ట్వీట్. సో ఈరోజు నిజంగానే మళ్ళీ ఈరోజు అవార్డు రావడం, నిజంగా ఐ థ్యాంక్ ద హోల్ జ్యూరీ ఆఫ్ ద నేషనల్ అవార్డ్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ జ్యూరీ ఫర్ గివింగ్ us this. It's a recognition not only to us as a team but to the Telugu cinema as such. And thank you so much for making this happen. And Telugu ప్రేక్షకులతో పాటు I dedicate this award to the whole team and crew. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఐఎమ్ టాకింగ్ టు యూ, బట్ ఒక బెస్ట్ ఫిల్మ్ అంటే అది నేను ఐ కెన్ ఓన్లీ డ్రైవ్ ద టీమ్, బట్ ఆ టీం వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ పెడితేనే ఐ థింక్ వీ కెన్ అచీవ్ ఇట్. సో ద హోల్ టీమ్, హరి అండ్ సోలమన్ నాతోని దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ కథ మీద, ఎందుకంటే ఈ కథకి నిజంగా బీజం వేసింది హరి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని ఒక 2 years పాటు మేము చర్న్ అవుట్ చేసి మేము ముగ్గురం చేసిన కథ ఇది. అండ్ ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ హూ గేవ్ సచ్ అ గ్రేట్ మ్యూజిక్. అండ్ రాజు సుందరం కూడా బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. అండ్ మోహనన్ గారికి, ఆ తర్వాత సునీల్ బాబు మా ప్రొడక్షన్ డిజైనర్కి, అండ్ ఎడిటర్ కేఎల్ ప్రవీణ్కి, అండ్ మధు కూడా ఇక్కడ ఉన్నాడు, మధు ఎడిటర్, తను కూడా కొంచెం హెల్ప్ చేశాడు మాకు. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్కి, అండ్ ఇఫ్ ఐమ్ ఫర్గెటింగ్ ఎనీబడి ఐఎమ్ రియలీ సారీ. అండ్ అబవ్ ఆల్ ఐ థింక్ మీడియా మిత్రులకి, నేను ఏదో మీరు ఇక్కడ ఉన్నారని చెప్పడం కాదు, బట్ ఐ స్టిల్ రిమెంబర్ 2 years బ్యాక్ మీరు ఈ సినిమాని ఎంతగా ముందుకు తీసుకెళ్లారనేది. ఎందుకంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్తో పాటు, ఎందుకంటే ఇందులో మేము డిస్కస్ చేసిన సక్సెస్ ఆస్పెక్ట్ కానీ, ఫార్మింగ్ ఆస్పెక్ట్ కానీ, ఇది ప్రేక్షకులకు చేరింది మీ వల్లే. మేము నిజంగా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక కథ, ఒక రూపం చెప్తున్నప్పుడు ఒకటే అనుకున్నాం, నేను కానీ, హరి కానీ, సోల్మన్ కానీ, ఈ సినిమా చూసిన తర్వాత కనుక అట్లీస్ట్ 2-3 schools ఒక వీకెండ్ ఫార్మింగ్ అనేది కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనం గెలిచినట్టే అని. బట్ ఐ థింక్ ఇట్ జస్ట్ వెంట్ బియాండ్ దాట్. ఒక అగ్రికల్చర్ మీద ఒక మక్కువ ఎంతోమందికి ఏర్పడింది. ఐ థింక్ దట్ ఈస్ వాట్ లెడ్ us టు దిస్ అవార్డ్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద మీడియా ఫ్రెటర్నిటీ ఫర్ గెటింగ్ us here where we are. Thank you so much. Thank you.